ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. సెప్టెంబర్ 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ప్రభావంతో 4 రాశుల వారు అఖండ రాజయోగాన్ని పొందబోతున్నారు. ఇక వీరికి జీవితంలో తిరిగి ఉండదు. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. వీరు గ్రహణ సమయంలో తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. అప్పుడే గ్రహణ ప్రభావం వీరిపైన మరింత అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ 4 రాశుల వారు గ్రహణ సమయంలో ఎటువంటి నియమాలను అనుసరించాలి, అలాగే గ్రహణ సమయంలో వీరు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, అలాగే సంపూర్ణ చంద్రగ్రహణం ప్రభావంతో ఈ 4 రాశుల వారు అద్భుతమైన అఖండమైన రాజయోగాన్ని ఏ విధంగా పొందబోతున్నారు అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే సెప్టెంబర్ 7 ఆదివారం భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి 9:58 ప్రారంభమై సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 1:26 ముగుస్తుంది. దీని మొత్తం వ్యవధి దాదాపు 3:30 గంటల పాటు ఉంటుంది. ఈ చంద్రగ్రహణం రోజున చంద్రుడు ఎరుపు రంగులో ఉంటాడు. కాబట్టి చంద్రుడిని బ్లడ్ మూన్ అని పిలుస్తారు. ఈ ఏడాదిలో ఇదే చివరి చంద్రగ్రహణం. హిందూ సాంప్రదాయం ప్రకారం గ్రహణం ఏర్పడడానికి ముందు కొంత సమయం నుంచి గ్రహణ సమయంతో పాటు గ్రహణం తర్వాత కొంత సమయానికి సూతక కాలంగా పరిగణిస్తారు. చంద్రగ్రహణం ఏర్పడడానికి 9 గంటల ముందు సూతక కాలం మొదలవుతుంది. అంటే సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 12:57 నుంచి సూతక కాలం ప్రారంభమవుతుంది. ఈ సూతక కాలంలో ఆలయంలో తలుపులు మూసివేస్తారు, పూజలు చేయరు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాలను సంప్రోక్షణ కార్యక్రమాలు చేసిన తర్వాత మాత్రమే తిరిగి ఆలయాలను తెరిచి పూజలు చేస్తారు. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి గ్రహణ నియమాలు అందరికీ వర్తిస్తాయి. అలాగే ఈ గ్రహణం భారతదేశంతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో కూడా కనిపించనుంది. ముఖ్యంగా చెప్పాలంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం గ్రహణ కాలంలో కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటిస్తారు. సూతక కాలం ప్రారంభమైనప్పటి నుంచి గ్రహణం ముగిసే వరకు ఆహారాన్ని తీసుకోరు. ఆరోగ్యం సరిగ్గా లేనివారు ఆహారం తీసుకోకుండా ఉండలేకపోతే పళ్ళు, ఫలాలు ఆహారంగా తీసుకోవచ్చు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణ నియమాలను తప్పనిసరిగా పాటించాలి. గర్భిణీలు గ్రహణానికి 1:30 జాము అంటే 4:30 గంటల ముందు వరకు ఆహారాన్ని తీసుకోవచ్చు. కానీ గ్రహణం ప్రారంభమయ్యాక మాత్రం ఎటువంటి ఆహారాన్ని తినకూడదు. అలాగే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు దాహం వేస్తే రాగి చెంబులో కానీ ఇత్తడి చెంబులో కానీ నీళ్లు ఉంచుకొని దానిలో తులసి దళం వేసుకుని ఆ నీటిని తాగడం ద్వారా గర్భదోషాలు కలగవు. అలాగే ఈ సమయంలో వీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది. లేనిచో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కానీ లేదా ఓం సుదర్శనాయ నమః అనే మంత్రాన్ని కానీ మనసులో జపించడం ద్వారా అనవసరమైన అలజడి తొలగి మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలు పడుకునే గదిలో ఆవు నేతితో దీపం వెలిగించుకోవడం ద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి కలుగుతుంది. అలాగే గ్రహణ సమయంలో శుభకార్యాలు, పూజలు, దేవాలయ దర్శనాలు చేయకూడదు. ఈ సమయంలో వీలైనంత వరకు కూడా భగవన్నామ స్మరణ, ధ్యానం చేయటం వంటివి మంచివి. అదేవిధంగా నిల్వ ఉండే ఆహార పదార్థాలపైన దర్భగడ్డి లేదా తులసి ఆకులు వేయడం వల్ల ఆహారం కలుషితం కాకుండా ఉంటుందని నమ్మకం. సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం అర్ధరాత్రి 1:26 గ్రహణం ముగుస్తుంది. కాబట్టి మరుసటి రోజైన సెప్టెంబర్ 8వ తేదీన సోమవారం సూర్యోదయానికి ముందే గ్రహణ స్నానం చేయాలి. హిందూ సాంప్రదాయం ప్రకారం గ్రహణం విడిచిన తర్వాత నదీ స్నానం, సముద్ర స్నానం చేస్తే అత్యంత శుభ ఫలితాలు ఉంటాయని విశ్వాసం. గ్రహణ స్నానం చేసిన తర్వాత ఇంటిని, పూజా గదిని శుభ్రం చేసుకొని నిత్య పూజ చేసుకోవాలి. గ్రహణ స్నానం చేసిన తర్వాతనే ఆహారం తీసుకోవాలని శాస్త్రం చెప్తోంది. అలాగే గ్రహణం ముగిసిన తర్వాత చేసే దానాలకు విశేషమైన ఫలితం ఉంటుంది. ఇలా అని పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈరోజు బట్టలు, ఆహారం, ధాన్యం, శక్తి మేరకు డబ్బులు దానం చేయాలి. సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ నియమాలను పాటించడం వల్ల గ్రహణం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని నమ్మకం. అలాగే గ్రహణ స్నానం తర్వాత పితృదేవతల ప్రీతి కోసం పిండ ప్రదానాలు చేయాలి. బ్రాహ్మణులకు గోదానం వంటివి చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందని విశ్వాసం. ఈ సంపూర్ణ చంద్రగ్రహణ
ప్రభావంతో అఖండ రాజయోగాన్ని పొందబోతున్న 4 రాసులు ఏవి అనే విషయాన్ని గురించి చూసినట్లయితే, ముందుగా అఖండ రాజయోగం భరించబోతున్న మొదటి రాశి ధనస్సు రాశి. వీరికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా రాబోయే దీపావళి వరకు కూడా వీరు పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుందని చెప్పవచ్చు. అలాగే వీరు తలపెట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. ముఖ్యంగా శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే ఏవైతే పనులు వాయిదా పడి ఉన్నాయో ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఈ సమయంలో వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవటం ద్వారా జీవితంలో అద్భుతమైన అఖండమైన రాజయోగాన్ని పొందబోతున్నారని చెప్పవచ్చు. అలాగే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ప్రభావంతో అఖండ రాజయోగాన్ని పొందబోతున్న 2వ రాశి కన్యా రాశి. వీరికి ఈ సమయంలో వీరికి ఈ సమయం అద్భుతమైనది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ సమయంలో వీరికి ఉన్నటువంటి రుణ శత్రు బాధలన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో ఉన్న దరిద్రాలన్నీ తొలగిపోతాయి. సుఖవంతమైన జీవితాన్ని గడపబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే మొండి బాకీలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో వీరు సులువుగా తీర్చగలుగుతారు. అలాగే శత్రువులు మిత్రులుగా మారడానికి ఈ సమయంలో వీరికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని ఖచ్చితంగా మీరు సద్వినియోగం చేసుకోండి. జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అయితే కొత్త వస్తువులను కొనే విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ వహించడం మంచిది. వీలైతే దీపావళి వరకు ఎటువంటి నూతన వాహనాలను, వస్తువులను, బంగారు ఆభరణాలను కొనకపోవడం మంచిది. అలాగే అఖండ రాజయోగాన్ని పొందబోతున్న 3వ రాశి మేషరాశి. వీరికి ప్రస్తుతం శని మహర్దశ జరుగుతోంది కాబట్టి దీపావళి వరకు వీరికి శని బాధలు అనేవి ఉండవు. ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. జీవితంలో ఉన్నతమైన ఫలితాలు పొందుతారు. వీరికి ఇది అద్భుతమైన సమయం. ఈ సమయంలో వీరు ధనాన్ని పొదుపు చేస్తారు. స్థిరాస్తులు కూడా కలిసి వస్తాయి. ముఖ్యంగా కోర్టు తగాదాలు వంటి సమస్యలు పరిష్కారమవుతాయి. సొంత ఇల్లు యోగం ఉంది కాబట్టి ఈ సమయంలో సద్వినియోగం చేసుకొని అష్టైశ్వర్యాలను పొందండి. ఈ చంద్రగ్రహణం ప్రభావంతో అఖండ రాజయోగం పొందబోతున్న చివరి రాశి వృషభ రాశి. వీరికి పట్టిందల్లా బంగారమే. అప్పులు తీరిపోతాయి. జీవితంలో అదిరిపోయే అద్భుతాలను చూస్తారు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి కష్టాలు కొలిక్కి వస్తాయి. జీవితం సుఖవంతమవుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అంతేకాకుండా రుణ బాధలన్నీ కూడా తీరిపోవడంతో మానసిక ప్రశాంతత కలిగి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. వీరికి ఈ సమయం చాలా అద్భుతమైనది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరు ఇప్పటి వరకు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తీరిపోయి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. అయితే ఈ 4 రాశుల వారు గ్రహణ సమయంలో పాటించవలసిన నియమాలేంటి, అలాగే ఈ సమయంలో మీరు చేయకూడని పనులేమిటి అనే విషయాల గురించి చూసినట్లయితే, చంద్రుడు మనస్సుకు, ఆలోచనకు కారకుడు. రాహువు మనలోని అహంకారాన్ని, మూర్ఖత్వాన్ని మరియు మొండి ధైర్యానికి కారకుడు. కాబట్టి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో ఈ 4 రాశుల వారు వీలైనంత వరకు శివారాధన చేయటం మంచిది. అలాగే గ్రహణ నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా వీరు ఈ సమయంలో శుభకార్యాలు చేయడం, భార్యాభర్తలు సన్నిహితంగా ఉండడం, దేవాలయ దర్శనం చేయడం వంటివి అస్సలు చేయకూడదు. అలాగే గ్రహణ నియమాలను ఉల్లంఘించకూడదు. ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల సత్ఫలితాలు పొందుతారు. వీలైతే ఈ సమయంలో యాగం లేదా యజ్ఞం వంటివి చేయడం ద్వారా మీకు మరిన్ని అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా గ్రహణం పూర్తయిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి నది, సరస్సు వంటి వాటిల్లో స్నానం చేసి మీకు వీలైనంత వరకు కూడా దానం చేయండి. అలాగే గ్రహణం పూర్తయ్యాక మరుసటి రోజు దగ్గరలో ఉన్న దేవాలయాన్ని సందర్శించుకుని ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించడం ద్వారా జీవితంలో మరిన్ని అద్భుతమైన ఫలితాలు పొందుతారు. సో చూసారు కదండి, సెప్టెంబర్ 7వ తేదీ ఏర్పడబోయే సంపూర్ణ చంద్రగ్రహణం ప్రభావంతో అఖండ రాజయోగాన్ని పొందబోతున్న 4 రాశుల వారెవరు, వీరు ఈ సమయంలో ఎటువంటి నియమాలను పాటించాలి, అలాగే ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.